జై శ్రీరామ్. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో హాటెస్ట్ టాపిక్గా నడుస్తున్నది అంటే ప్రభుత్వానికి వర్సెస్ ప్రతిపక్షానికి మధ్యన హాట్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే సన్న బియ్యం పంపిణీ. అంటే దేశంలో ఎక్కడ లేదు, మేమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అంతా నూకలే ఉన్నాయి, అందులో 40% నూకలే ఉన్నాయని చెప్పని హరీష్ రావు గారు కామెంట్ చేస్తున్నారు. సరే, ఇందులో మంచి చెడు విషయాన్ని మనం కనుక పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో 2 అప్రతిహతంగా నడుస్తున్నాయి. ఒకటి అందరికి తెలిసిందే మహాలక్ష్మి బస్సు ప్రయాణం, 2 విద్యుత్ ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. దీని తర్వాత కొంత ఆర్భాటంగా కనిపించింది ఏంటి అంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. అది ఆల్మోస్ట్గా అటర్ ఫ్లాప్ అయినట్టే, ఎందుకంటే ఎవరికి కూడా 500 రూపాయలకు సిలిండర్ రావట్లేదు కాబట్టి అది అటర్ ఫ్లాప్ కిందకే లెక్క. ఇక మిగతాన్ని కూడా ఎలా నడుస్తున్నాయి మెల్లమెల్లగా అన్నీ తెలిసిపోతున్నాయి. దాంట్లో ఒరిజినాలిటీ చేస్తాం కేసీఆర్ మాకంతా ఏమి ఇచ్చిండు, బొచ్చ ఇచ్చిపోయిండు, ఆ బొచ్చలు ఇప్పుడు మేము నింపుకోవాలా, అది లేదు ఇది లేదు, అది అమ్ముతాం ఇది అమ్ముతాం అన్న విషయం లోపల నడుస్తున్నది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అత్యంత హాట్ టాపిక్గా నడుస్తున్నది ఏంటి అంటే సన్న బియ్యం. నిజంగా ఈ సన్న బియ్యము నాణ్యమైన సన్న బియ్యమేనా అనేది ఫస్ట్ ఒక ప్రశ్న. నిజానికి నాణ్యమైన సన్న బియ్యం కాదు అని చాలామంది అంటారు. కానీ ఇందులో 3 రకాలుగా బియ్యం వస్తున్నాయి. బియ్యం క్వాలిటీ మూడు రకాలుగా వస్తుంది. దయచేసి ఇది గమనించుకోవచ్చు ఎవరైనా కూడా. ఒక్కటేంటంటే ఒక 50 కిలోల 100 కిలోల బస్తాలు, 50 కిలోల బస్తా ఉంటుంది అనుకోండి, అందులో 50 కిలోలు, ఆ 50 కిలోల సంచిని కనుక మనం తీసుకుంటే ఇందులో 3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి 20% నూకలతో, ఒకటి 30% నూకలతో, ఇంకొకటి 40 to 50% నూకలతో 3 రకాలుగా రేషన్ షాపులకు సప్లై అవుతోంది. ఇది పక్కా, ఇది ఆధారాలతో సహా నిరూపించుకోవచ్చు మనం. దీని తర్వాత అసలు ఏం జరుగుతుంది, దీని వెనుక కథ ఏంటి, దీని వెనుక కమామిష్ ఏందని ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే మనం వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా చూద్దాం అక్కడ అసలు ఏంది అనేది. ఇక్కడ అసలు జరిగేది ఏంటంటే బియ్యము అంటే వడ్లు రైస్ మిల్కి వచ్చిన తర్వాత, సన్నం రైస్ మిల్కి వచ్చిన తర్వాత ఆ రైస్ మిల్ అతను ఏం చేస్తాడు, మిల్లింగ్ చేసి వాళ్ళు అడిగిన క్వాలిటీ ప్రకారం పంపించేస్తాడు. ఒక్క లారీలో సగటున 300 బస్తాలు పంపించాలనుకుందాం. అది ఏమన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పారా బాయిల్డ్ రైస్ మిల్లో అయితే 15% అంటే 15% వరకు నూక ఉండొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదా రా రైస్ అయితే 25%. ఇది బేసికల్గా జరిగే వ్యవహారం. కానీ ఇప్పుడు 40% కూడా వస్తున్నది మాత్రం వాస్తవం. అయితే ఇందులో ఏంటంటే ఇందులో నువ్వు 15% ఇస్తావా 10% ఇస్తావా సంబంధం లేదు. అక్కడ ఒక్క లారీ కనుక రైస్ మిల్ నుంచి బయటకు వెళ్ళి గోదాంకు వెళ్ళింది అంటే అక్కడ ఆమ్యామ్యాలు 3,000 రూపాయలు ఇవ్వాల్సిందే. డ్రైవర్ తోటి రైస్ మిల్ యజమాని పంపించేస్తాడు 3,000 రూపాయలు అంతే. అది కనుక పంపకపోతే ఇది కుదరదు. మరి విషయం ఏంటి అంటే మళ్ళీ క్వాలిటీయే. ఈ క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అక్కడ అవుతారా కారా, దానికి పొలిటికల్ పవర్ ఉంటుంది. లేకపోతే వీళ్ళు యూనియన్ తరఫున వెళ్ళి వీళ్ళు మాట్లాడతారు, ఫైట్ చేస్తారు, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, ఏదో చేస్తారు. అది వ్యాపారం లోపల హెచ్చు తగ్గులు చూసుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అసలు ఇదేంటి, ఈ ప్రాసెస్ ఏంది, ఈ ప్రాసెస్ను వాళ్ళు ఎట్లా చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మన ముందు ఒక హాఫ్ కిలో అంటే 500 గ్రాముల రైస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చెక్ చేస్తారంటే వాళ్ళు ఒక పార్టు 2 పార్ట్ అంటే 4 పార్ట్లు చేశారు. ఈ 4 పార్ట్లోంచి మళ్ళీ ఒక పార్ట్ ఇట్లా తీస్తారు వాళ్ళు. ఇలా తీసి దీన్ని మళ్ళీ ఒక సెట్ అంటే సమాంతరంగా చేసి రౌండ్గా సమాంతరంగా సెట్ చేసిన తర్వాత అంటే నేను శాంపిల్గా చూపిస్తున్నాను, కేవలం ఉదాహరణగా చూపిస్తున్నాను. అంటే ఎక్కడ అలా ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం. దీన్ని కూడా మళ్ళీ ఒక 4 పార్ట్స్ చేస్తారు. ఇట్లా దీన్ని 4 పార్ట్స్ చేస్తారు. ఈ 4 పార్ట్స్ నుంచి మళ్ళీ ఒక పార్ట్ ఇట్లా తీస్తారు. ఇలా తీసిన పార్ట్ను ఒక 100 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి. ఈ 100 గ్రామ్స్లోంచి ఎంతవరకు బియ్యం ఉన్నాయి అంటే ఒరిజినల్ బియ్యం 1, 2 ఇట్లా తీస్తారు. ఒక 100 వరకు ఉంటే ఇట్లా తీసి ఇంకో నూకను దేని దానికి సెపరేట్ చేస్తారు.
ఇది నూక, ఇట్లా నూక, ఇట్లా ఈ రకంగా వాళ్ళు సెట్ చేసి ఈ రకంగా సెట్ చేస్తారు. ఇలా చేసి దీన్ని కౌంట్ చేస్తారు. అంటే ఇవి ఒక 100 బియ్యం ఉంటే, ఇందులో 100 కనుక బియ్యపు విత్తులు ఉంటే ఇందులోంచి 30 వచ్చాయా, 25 వచ్చాయా అనేది ఒక క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారం వాళ్ళు క్వాలిటీకి లెక్కలోకి తీసుకుంటారు. తీసుకొని కరెక్ట్గా ఉంటే వాళ్ళ రామ్స్ ప్రకారం కరెక్ట్గా ఉంటే లోనికి అంటే గోడౌన్లోకి డంప్ చేసుకుంటారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇది వాస్తవంగా జరిగే ప్రక్రియ. అంటే గోదాములో సివిల్ సప్లైలో కానీ లేకపోతే మామూలు ఎఫ్సిఐలో కానీ జరిగే ప్రక్రియ ఇలా ఉంటుంది అనేది ఒక విషయము. ఈ క్రమంలో అంటే ఇలా చేస్తున్న క్రమం లోపల అవకతవకలు, లంచాలు, లంచావతారాలు, లంచగొండులు వీళ్ళందరూ ఇందులోకి ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో ఖచ్చితంగా రూల్స్ ప్రకారం, శాస్త్ర ప్రకారము చేయడానికి ఏం లేదు. ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఒక మించి పలుకుబడి ఉన్న రైస్ మిల్లర్ ఉంటే చేస్తాడు. మన బోధన షెక్కిల్లాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకెక్కువ చేసుకుంటారు. లేదంటే అమాయకుడు ఎవరైనా ఉంటే వాడు బలవుతాడు, ఆ రైస్ మిల్ అతను బలవుతాడు. ఇది బేసికల్గా జరుగుతున్న విషయం. ఇందులో సన్న బియ్యము అనే టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గోదాంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు రైస్ మిల్ పంపించినాక ఆ దబ్బన లాంటిది ఉంటుంది, అందులో టక్క 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 ఇట్లా అన్ని ప్రతి ఒక్క సంచిలోంచి కొంత పార్ట్ ఒక 10 గ్రామ్స్ అట్లా తీసుకుంటారు. తీసుకొని దాన్ని స్క్రూటినీ చేస్తారు, దాన్ని టెస్ట్లోకి చేస్తారు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ అయిన తర్వాత మటుకే తీసుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మటుకు అఫీషియల్గా కొంత లొసుగులు జరుగుతున్నాయన్న విషయాన్ని చాలామంది, అంటే రైస్ మిల్లర్లని కాదు జనంలో పడ చెప్తున్నది. మామూలుగా అమ్మాలి వాళ్ళు వీళ్ళని వాళ్ళు చేసినా కూడా అన్నీ నడుతాయి అన్న, ఏంది నడుతున్నాయి, పుఖ్యం కత్తున్నాయిగా బియ్యం తినని పోనీ ఏమైతే ఏముందన్నా అన్న టాక్ వస్తున్నది. దీనివల్ల ఏదైతే క్వాలిటీ అని అనుకుంటామో ఆ క్వాలిటీ ప్రజలకు మాత్రం అందడం లేదు. అంటే ఒక వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పరిస్థితులైనా కావచ్చు, కానీ ఒక సంచిలో 20% కనుక 15 to 20% కనుక నూకలు ఉంటే ఓకే, అంతవరకు ఓకే. కానీ అంతకు మించి ఉంటున్నాయనేది మాత్రం వాస్తవం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము మరింత ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. చాలామంది అధికారులను కానీ, ప్రభుత్వాధికారులను కానీ, లేదా వ్యాపారస్తులను కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. జై శ్రీరామ్.